జై హింద్ ఎవ్రీవన్. ఈరోజు నవంబర్ 14 హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ చిల్డ్రన్స్ లైఫ్ని కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ఒక 3 టిప్స్ చెప్తాను, ఈ ఫాలో అవ్వండి. ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం, మీ పిల్లలు ఏడ్చినా గోల్ పెట్టినా వాళ్ళకి సింపుల్గా చేతిలో ఫోన్ ఇచ్చి ఫోన్లో టైంపాస్ చేయమని చెప్తున్నారు. దీని బదులు మీరు ఒక కోకరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళని జాయిన్ చేయడం కానీ, ఎవరు పుట్టుకతో ఎవరు స్కిల్స్లో నాకు ఈ స్కిల్ వచ్చని చెప్పరు. సో మీరే పేరెంట్స్గా వాళ్ళకి స్కిల్స్ని చూపిస్తే వాళ్ళు వాటిలో జాయిన్ అవ్వడానికి ఆర్ఎల్స్ వారికి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో అప్గ్రేడ్ అవ్వగలరు. సో మీరు ఫోన్ ఇచ్చేదానికన్నా ఏదో ఒక వర్క్ ఆర్ ఒక స్కిల్ ఆర్ యాక్టివిటీస్లో జాయిన్ చేయండి. సో వాళ్ళకి చాలా నేర్చుకుంటారు. రెండోది, వాళ్ళని ఒక గేమ్ ఆర్ స్పోర్ట్లో జాయిన్ చేయండి. ఎప్పుడు చదివే కాకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో జాయిన్ చేయడం వల్ల, దట్టు గ్రూప్ స్పోర్ట్స్లో జాయిన్ చేయడం వల్ల స్పోర్టివ్నెస్ బాగా పెరుగుతుంది. విన్ ఆర్ లాస్ అండ్ ఇంకా గ్రూప్స్తో బాగా మాట్లాడడం, బిహేవియర్ చేంజెస్ చాలా జరుగుతాయి. వాళ్ళు ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా టఫ్ అవుతారు. విన్నింగ్ అండ్ లూజింగ్ రెండింటిని చాలా స్పోర్టివ్గా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. మూడోది, సింపుల్గా మీరు ఇంట్లో ఏ విషయం డిస్కస్ చేసినా మీ పిల్లలతో డిస్కస్ చేయండి. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. మీరు ఏదైనా కొనాలన్నా ఆర్ఎల్స్ మీ ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. అలా ఒపీనియన్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని కాదు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు. అంటే మా ఒపీనియన్ కూడా మా ఇంట్లో జరుగుతుంది, నా ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ సింపుల్ చిన్నవి మీ ఫ్యామిలీలో అమలు చేయండి. మీ పిల్లల్ని బాగా చూసుకోండి. వాళ్ళ లైఫ్ని అప్గ్రేడ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.